రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆదిత్యరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తల్లికి వందనం సహా విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ను ఇంతవరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ కేవలం ట్వీట్లతో విద్యార్థుల కడుపు నింపుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 4 సార్లు ఫీజులు ఇస్తామని ట్వీట్లు చేశారని అన్నారు. అయినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే వెలకట్టలేని ఆస్తి, ప్రపంచంలోని అత్యంత విలువైన ఆయుధం. అలాంటి విద్యని ఒక పేదోడి కళ, ఒక మధ్యతరగతోడి ఆశ. తన పిల్లల్ని బాగా చదివించుకోవాలా ఉన్నత విద్యని. అలాంటి కళని, అలాంటి ఆశని నెరవేర్చిన నాయకులు మన భారతదేశంలో ఇద్దరు. ఒకరు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకరు మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎన్నో లక్షలాది మంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఉచిత విద్య అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్తో కేవలం బీటెక్ డిగ్రీ వాళ్ళకే అందుతుంది. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కూడా వాళ్ళకు కూడా మనం ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది.